తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమె. దేవాది దేవా, పాపుల రక్షక, పావనమూర్తి, పరిశుద్ధ ప్రభువా, ప్రభుయేసునాథుడా మీకు స్తోత్రం. కల్వరినాథుడా, సిలువరాజా మీకు స్తోత్రం. మా కొరకు కల్వరి సిలువలో పొడవబడి, గుచ్చబడి, చీల్చబడి, అవమానించబడి, తృణీకరించబడి, ఉమ్మివేయబడి ఏకాకిగా సిలువలో మా పాపములు, మా దోషములు, మా యొక్క పాప భారం అంతా మోసి మా కొరకు గాయపరచబడి, మా కొరకు సిలువలో హింసింపబడి శ్రమపడిన ప్రభుయేసు రక్షక మీకు స్తోత్రం. మీ సిలువను బట్టి, మీరు చిందించిన అమూల్య రక్తమును బట్టి మాకు పాప విమోచన, పాప భారము నుండి విడుదల మీరు మాకు అనుగ్రహించున్నారు. మీరు చేసిన మహోపకారం, దైవోగ్రత పాత్రలోనిది మీరు త్రాగి మా యొక్క దైవ ఉగ్రత నుండి, దేవుని కోపము నుండి మమ్మను మీరు తప్పించి తండ్రి అయిన దేవునితో మమ్మను మీరు సమాధానపరిచి ఉన్నారు. దేవుని యొక్క శాంతి, నెమ్మది, సమాధానం మా హృదయములలో పెట్టి సమాధానకర్తవైన నీవు మాలో ఉండి ఈ లోకమునకు సమాధాన సువార్తను మేము అందించుటకు మమ్మను సిద్ధపరుచున్న ప్రభుయేసు రక్షక మీకు స్తోత్రం. ఈ దినపు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఒక నూతనమైన గొప్ప నిత్య జీవమును గూర్చిన ఆశీర్వాదము, ఒక క్రొత్త తైలముతో మేము అంటబడి, ఒక క్రొత్త ద్రాక్షారసముతో నింపబడినట్లు మీరు మాకు సహాయము చేయము. ద్రాక్షవల్లివైన నీవు మాలో ఉండుమని యేసు పుణ్యనామను మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునామకి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన ఈ లోక జీవితము మనము దేవునికి దూరంగా ఉన్నట్టుగా జీవిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టము లేని, దేవుని చిత్తమునకు అనుగుణ్యము కాని, దేవుని సన్నిధికి, పరలోకానికి వ్యతిరేకంగా మన పాప జీవితంలో మనము చాలా భ్రష్టత్వములో ఉన్నాం. తద్వారా జరిగింది ఏంటంటే ఈ పాపము మనలను దేవునికి విరోధులుగా చేసి ఉన్నదని మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. వీ హ్యావ్ బికమ్ ఎనిమీస్ టు గాడ్ సింప్లీ బికాస్, ఎందుకనంటే ఈ పాపము మన జీవితాల్ని దేవుని నుండి బహు దూరపరిచింది అని భక్తుడైన పౌలు ఈ రోమీయులకు వ్రాయబడిన పత్రికలో ఆయన స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనము త్రోవ తప్పిన గొర్రెలాగా ఉన్నాం, దారి తప్పిపోయి ఉన్నాం. దేవుడు మనకు సిద్ధపరిచిన మార్గము నుండి మనకిష్టమైన త్రోవలకు మనం తొలగిపోయి దేవునికి చాలా ఆయాసకరంగా, అయిష్టంగా, దేవుడు మనలను చాలా ఉగ్రతతో, కోపంతో చూచేటట్లుగా మనం చేసుకున్నాం. దానికి కారణం ఏంటంటే దైవోగ్రతకు మనము ఎందుకు పాత్రులమైనామంటే మనం పాపులము గనుక మన పాపములే దేవునికి మనకు ఒక విరోధ భావం కలుగజేసింది. ఏదైనా వనములో ఆదాము అవ్వలు పాపం చేయడం వలన, ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుడు చెప్పిన మాట వారు వినలేదు, తిరుగుబాటు చేశారు, పాపం చేశారు. కాబట్టి వారికి దేవుడు వారి ఎడల చాలా కోపోద్రీకుడైనాడు. ఎంతో ప్రేమతో చేరవచ్చే దేవుడు ఎంతో సంతోషంగా ఆలింగనము చేసుకోవటానికి
కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి వచ్చే దేవుడు ఇప్పుడు ఏమైనాడంటే మనుషుడు పాపము చేసి దేవుని యొక్క తేజస్సు, దేవుని వెలుగు, దేవుని కాంతి, దేవుని యొక్క నీతి పోగొట్టుకున్నాడు. చీకటి మానవ జీవితాన్ని ఆవరించింది. భ్రష్టుడైపోయినాడు మనుష్యుడు, ఆదాము అవ్వలు. తద్వారా వారు దేవునికి విరోధులైపోయినారు. చిచి అని చెప్పని దేవుడు వారిని ఆ పరిశుద్ధ పవిత్రమైన దైవ సన్నిధితో దేవుని మహిమతో నిండిన స్థలములోంచి వారిని బయటకు త్రోలివేసినాడు. దేవుని ఉగ్రత వారిని ఆయన సన్నిధి నుంచి మరి దూరంగా తరిమివేసినాడు దేవుడు. వెలుపలికి, ఏదైనా వనం వెలుపలికి వారు నెట్టివేయబడ్డారు. ఇంకా మరెన్నడూ వారు ఆ ఏదైనా వనములో ప్రవేశించకుండా, ఆ జీవవృక్ష ఫలములో దగ్గరకు రాకుండా, కెరూబులు సెరూబులనే దేవదూతలను అగ్ని జ్వాలలు, ఖడ్గ జ్వాలలతో అక్కడ వారిని పెట్టి కాపలా పెట్టి ఈ మనుషుడు ఎన్నడూ దాని దగ్గర సమీపంగా రాకుండా దేవుడు దైవోగ్రత దేవుడు వారి పట్ల చూపి వారిని బయటకు వెలివేసినాడు. అంతే. దేవుని కోపము మానవుడిని చాలా దూరం చేసేటట్టు చేసింది. అటువంటి దుస్థితిలో ఉన్న మనుషుడిని ఇంకా దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ మానవ జీవితాన్ని బట్టి ఆయన లోపల చాలా దిగులు పడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. తనంతో ఇష్టంగా ప్రేమగా తన చేతులారా సృష్టించుకున్న, తయారు చేసుకున్న మనుషుడు అయ్యయ్యో ఈ పాపము చేసి వీరు నాకు దూరస్తులైపోయారే అని చాలా దిగులు, విచారం దేవుని హృదయంలో ఉంది. కాబట్టి ఆయన ప్రేమ ఆయన ఇంకా బలవంతం చేస్తుంది. ఏమనంటే మనుష్యుడిని దగ్గరకు తీసుకోవాలనే ఆ ఆశ అంతరంగం లోపల ఉంది, కానీ మనుష్యుడు దూరంగా వెళ్ళిపోయినాడు. సిన్ హ్యాస్ కెప్ట్ మ్యాన్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్, ఇన్ ఏ గ్రేట్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ ఆయన్ను బలవంతం చేస్తుంది. ద హౌండ్ ఆఫ్ హెవెన్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉంది, ద హౌండ్ ఆఫ్ హెవెన్. దేవుని ప్రేమ ఒక వేట కుక్కలాగా వారిని దగ్గరకు తీసుకోవాలనేది వారి దగ్గరకు పరిగెత్తున్నట్టుగా ఉంటుంది. ద లవ్ ఆఫ్ గాడ్ స్టిల్ లైక్ ఏ హౌండ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ట్రైంగ్ టు రీచ్ మ్యాన్. మనుషుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పౌలు భక్తులు అదే మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము ఈ పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమైపోయినామంటే దేవునికి బహుగా దూరస్థులమైపోయాం. మరి రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏదైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రైస్ట్ డైడ్ వైల్ వీఆర్ వెరీ వెరీ వీక్ పీపుల్. మానవునిలో ఉన్న బలహీనత ఏంటి అంటే, పాపము ఎప్పుడు కూడా మనుషుణ్ణి చాలా బలహీనపరిచేస్తుంది. ఈ పాపపు తలంపులు, పాపపు ఆశలు, ఆలోచనలు, ఈ పాపపు ఉద్దేశములు, ఇవి మనుష్యుని అంతరంగములో ప్రవేశించి మనుష్యుడు ఏమీ చేయజాలని ఒక బలహీనమైన దుస్థితిలో ఉంటున్నాడు. కాలు కదపలేడు, చేయి పైకెత్తలేడు. మనుషుని హృదయంలో చాలా బలహీనత ఉంది. స్పిరిచువల్లీ మ్యాన్ ఈజ్ వెరీ వెరీ
వీక్, బలహీనం. ఇటువంటి దుస్థితిలో ఉన్న మనుషుడి కొరకు దేవుడు, ఆ ప్రేమగల దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన క్రీస్తు యుక్త నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడు. భక్తిహీనుల కొరకు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇన్ ద రైట్ టైం క్రైస్ట్ డైడ్ ఫర్ ద వీకెస్ట్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద పీపుల్. ప్రజల్లో ఆత్మీయంగా ఎంత బలహీనంగా, ఎంత వీక్గా ఉన్నారు కదా. ఈ దురలవాట్లన్నిటికీ కారణం ఏంటంటే, ఒకడిని పిలిచి అడిగా, నేను ఏంట్రా బాబు, ఎందుకు నువ్వు ఈ యొక్క దురలవాటు గురించి? అయ్యారు, నేనేం చేయను, నా వీక్నెస్ అండి అది. పొద్దుగుకేటప్పటికి 4 లాగేస్తుందండి, గొంతుకంతా ఎండిపోయినట్టు ఉంటుందండి. అయ్యా బలహీనం అయిపోయాను అయ్యా, అది పడపోతే తాగపోతే ఇక నేను మనిషిగా ఉండలేనయ్యా అంటాడు. అలాగే వ్యభిచారం, అలాగే మోసం చేయటం, వంచన చేయటం, దురాక్రమణ చేయటం, ఇతరులది దురాశ దురుద్దేశంతో లాక్కోవడం, ఇవన్నీ కూడా మనుషుని యొక్క బలహీనతలో నుండి అతను చేసేటటువంటి దుష్ట కార్యములు, దుష్క్రియలు. ఏమిరా అంటే, సారీ సార్, ఐఆమ్ వీక్, అది చేయకుండా నేను ఉండలేనండి, నేను చాలా బలహీనుడి సార్, నేను ఉండలేనండి అని చెప్పేస్తారు. వారికి ఒక శుభవార్త ఏంటంటే, మహాబలవంతుడైన దేవుడు, గ్రేట్ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక దీనాతి దీనమైన ఒక శిశువుగా, ఒక దీన శిశువుగా, ఒక బీద కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు. ఎందుకంత దీనుడిగా వచ్చాడంటే, ఆయన చూడడానికి శిశువుగా, బలహీనమైన శిశువుగానే వచ్చాడు. కానీ ఆయన ఎదిగే కొలది ఆయన ఆత్మీయంగా చాలా బలవంతుడిగా ఎదిగాడు. ఎటువంటి బలహీనతుడు? నైతిక జీవితంలో చాలా బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, పాపమును జయించే శక్తి ఆయనలో ఉంది, పరలోకపు శక్తి ఆయనలో ఉంది. అంచేత ఆయన జీవితంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఈ దినం మనం చూడగలుగుతున్నాం. నేను బైబిల్లో ఒక మాట నేను రాసుకున్నాను. మనుషుని జీవితంలో ఉండేటటువంటి బలహీనతలు అన్నింటిలో కూడా కొన్ని బలహీనతలు చాలా ఘోరమైనవి ఉన్నాయి. అవి ఏంటంటే, మనుషుల్లో శక్తిహీనత ఎక్కడుంది? ఒకటి, నిగ్రహ శక్తి మనుషులో లేదు. నిగ్రహించుకోలేడు. ఏదో పాపపు ఆశ వస్తే, కోరిక వస్తే దాన్ని నిగ్రహించుకునే శక్తి మనుషులో లేదు. ఎందుకంటే పాపం అతన్ని చాలా బలహీనం చేసింది. రెండవది ఏంటంటే, ఆలోచన శక్తి అతనిలో లేదు. యోగ్యమైన మంచి ఆలోచన చేయగలిగిన శక్తి అతనిలో లేదు. మూడవది, వివేచన శక్తి లేదు. నాలుగవది, విచక్షణ శక్తి లేదు. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అనే విచక్షణ శక్తి మనుషులు లేదు. ఎందుకంటే బలహీనుడు కదా. వాక్శక్తిలో అతనిలో లేదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కదా. ఆత్మీయ శక్తి ఉంటే అతను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కొంచెం శక్తిమంతుడిగా ఉండి అనవసరమైన మాట్లాడు, అవసరమైనవి మాట్లాడతాడు. అనవసరమైన వాటిని అతడు దగ్గర రానివాడు, నిగ్రహించుకుంటాడు కదా. యోసేపు ఎట్లయితే పాపం చేయడానికి తాను నిగ్రహించుకున్నాడు,
ఈ పొతీఫెర అతన్ని శోధించినప్పుడు నిగ్రహ శక్తి ఉంది. రెండవది ఆలోచన శక్తి ఉంది. అతను ఆలోచించాడు, ఈ పాపం చేయడం వల్ల నేను ఎవరికి విరోధంగా చేస్తున్నాను? దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేస్తున్నాను. వివేచన శక్తి అతనిలోకి వచ్చింది, విచక్షణ శక్తి, ఇది నేను చేయకూడదు అనేటటువంటిది. నాలుగవది బుద్ధి అనేది అతనిలో చాలా శక్తివంతంగా ఉండేది. యోసేపులో పాపం చేసే మనిషిలో బుద్ధిహీనత అయిపోతుంది, బుద్ధిహీనులు అని పిలువబడుతుంది. ఎందుకంటే బుద్ధి లేదు, బుద్ధిహీనత అయిపోయింది. విజ్ఞాన శక్తి అతనిలో లేదు, జ్ఞానశక్తి లేదు, ప్రార్థనా శక్తి అతనిలో లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రార్థన చేస్తే కనీసం నీలో ఏమొస్తుంది? పరలోక శక్తి వస్తుంది, దేవుని శక్తి వస్తుంది, పాపమును ఎదురించే శక్తి వస్తుంది, అపవాదిని శోధకుడైన సాతానును ఎదిరించే శక్తి అతనిలోకి వస్తుంది. ప్రార్థన చేయకపోతే ఆ శక్తి అతనిలో ఉండదు. ప్రార్థనా శక్తి లేకపోవడం వలన బలహీనులుగా ఉన్న మనల్ని సైతాను చాలా తేలిగ్గా ఓడిస్తాడు. ఇక చివరిది ఏదంటే ఆత్మశక్తి. పరిశుద్ధాత్మ చాలా బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ఏ బలమైన శక్తి కంటే కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతపు శక్తి ఆయన. పాపము మనుషుని జీవితంలో ఈ ఆత్మీయ శక్తి కూడా లేకుండా అతడు బలహీనుడైపోతాడు. కాబట్టి ఈ 1 2 3 4 5 6 7 8 9 రకాలుగా ఈ శక్తిహీనులంగా మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్ షద్దాయ్, శక్తి గల దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయన మనకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఆయన మన కొరకు ఆయన చనిపోయినాడని భక్తుడైన పౌలు ఈ మాటల్లో ఆయన వ్రాస్తున్నాడు. మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయినాడు అని చెప్పని భక్తుడైన పౌలు ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆయన మనకు తెలియచేస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మరొకసారి మళ్ళీ మనం 5వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అక్కడ మనం చూస్తున్నాం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 1 బలహీనులము, 2 భక్తిహీనులము. మన భక్తి చాలా నీరసపడిపోయింది, భక్తి లేదు. మొన్నొక అతను మా ఇంటికి వచ్చాడు, అతను ఏదో జబ్బు, ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన చేసుకో అయ్యా నాకు ప్రార్థన చేయడం రాదు, నేను ఎప్పుడు చేయలేదు, నాకు అలవాటు లేదు అన్నాడు. ఆ రోగాన్ని జయించే శక్తి అతనికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ప్రార్థనే లేకపోతే. కాబట్టి ప్రార్థన లేదు, భక్తి లేదు, క్రీస్తు ఎడల భక్తి లేదు, శక్తి లేదు. క్రీస్తులో ఉన్న భక్తే అతని శక్తి. తర్వాత 8వ వచనం, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు క్రీస్తు మన కొరకు చనిపోయాడు? 1 బలహీనులమై ఉండగా, 2 భక్తిహీనులమై ఉండగా, 3 పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా 10వ వచనంలోకి వస్తే మనకు తెలుస్తుంది, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఉంటాము.
ఎందుకనంటే 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆ ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఏ ఉగ్రత? దైవోగ్రత నుంచి మనం రక్షించబడాలి. వీ హ్యావ్ బికమ్ ఎనిమీస్ టు గాడ్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్స్. మన దోషములు, మన అతిక్రమములు, మన తలంపుల్లో, ఆలోచనల్లో, క్రియల్లో, చేష్టల్లో, ప్రవర్తనలో, మాదిరిలో మనము దేవునికి విరోధులం అయిపోయాం. అయినప్పటికీ కూడా ప్రేమగల దేవుడు ఈ లోకములోనికి నరావతారుడిగా వచ్చినాడు. క్రీస్తు నామముతో ఆయన ఈ లోకంకి వచ్చాడు. నజరేయుడని యేసు నామములో ఆయన వచ్చి మన కొరకు శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్యముగా రక్షింపబడుదుము. అది కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. We have attained peace with God. దేవునితో సమాధానము మనము కలిగి ఉన్నామని మనము ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఏంటంటే ఆయన మనలను 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. కాబట్టి ద మెసేజ్ ఆఫ్ పీస్, ఎందుకంటే మన లోపలికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పునరుత్థానుడు అవటం ద్వారా మన జీవితములోనికి ఆయన యేసు వారి యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన లోపల నివసించడానికి ఆయన వచ్చాడు. శరీరధారుడిగా ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు, మనతో ఉన్న దేవుడు, గాడ్ విత్ అస్. హోలీ స్పిరిట్ ఈజ్ ఎన్ అన్లిమిటెడ్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అస్. మన లోపల అవధులు లేని, పరిమితులు లేని అనంతమైన క్రీస్తు మన లోపల నివసిస్తున్నాడు. ఆయనే పరిశుద్ధ ఆత్మ, క్రీస్తు ఆత్మ. క్రైస్ట్ ఇన్ అస్ ఈజ్ అన్లిమిటెడ్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ ఇన్ అస్. మన లోపల ఉన్నాడు అనంతమైన దేవుడు కదా, సమృద్ధి అయిన జీవము, నిత్య జీవము పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ రూపములో ఆయన మనలో ఒక సమృద్ధి జీవముగా మన లోపల ఉన్నాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని యోహాను సువార్త 10:10లో మనం దాన్ని చూస్తాం. Christ, the unlimited presence of Christ in the form of Holy Spirit living in us, మన లోపల. అది అంచేత క్రీస్తు ద్వారా మన లోపలికి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు, సమాధానమునకు కర్త అయిన దేవుడు మన లోపలికి ఆయన వచ్చి మనకు సమాధానము చేసి ఇచ్చినాడు. living peace in us. The peace of God is dwelling in us, is living in us. Therefore, we have peace with God the Father through Jesus Christ, residing in us by the presence of the Holy Spirit. అదేవిధంగా దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు
ఆ సమాధాన వాక్యము మనకు ఇచ్చెను. దేర్ఫోర్ క్రీస్తు మన లోపలికి ఆయన వచ్చినాడు. దేవునామకు స్తోత్రం. మరి ఈ క్రీస్తు మరణము ద్వారా, ఆయన చనిపోయి పునరుత్థానుడవడం ద్వారా నిత్య జీవము కలిగిన దేవుడు, క్రైస్ట్ ద ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, క్రైస్ట్ ది అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం. ఆయన నిరంతరము జీవిస్తున్న క్రీస్తు, క్రైస్ట్ లివింగ్ అన్లిమిటెడ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఎఫెసీ పత్రిక 2:13 మనం చూసేది ఏంటంటే, క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు మనలో ఆయన కదా, అందుచేత దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మనలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 13వ వచనములో ఉంటుంది, అయినను మునుపు దూరస్తులైన మీరు కదా, పాపం మనలను దేవునికి దూరం చేసేసింది. దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉండి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ఆయన విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. తండ్రి మనలను ఏకము చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ఆయన మరణం ద్వారా, ఆయన చెందించిన రక్తము ద్వారా దైవోగ్రతకు పాత్రులమైన మనలను ఆయన ఇప్పుడు నూతన జీవము, సమృద్ధి జీవం ఇచ్చి ఆయన మనలను రక్షించాడు. కాబట్టి ఇప్పుడు దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము గనుక మనకు దేవుడు ఇప్పుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఈ దినం మనం చదువుకునే చదువుకునే సువార్త పాఠంలో మనం దాన్ని ఈ దినం కనుగొంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు మన జీవితంలో మనము ఎదుర్కొనే ఒక అత్యంత ప్రాముఖ్యమైన సమస్య ఏది అంటే, ఈ లోకంలో ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మన జీవితం శాశ్వతం కాదు, మన ఆరోగ్యం శాశ్వతం కాదు, మన డబ్బు శాశ్వతం కాదు, మన ఉద్యోగం శాశ్వతం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిటైర్ అయిపోవడమో ఏదో అయిపోద్ది, దాంతో ఇక పనిచేసే పరిస్థితి ఉండదు. మనకున్న కీర్తి ప్రతిష్టలు, మనకున్న గౌరవము మర్యాదలు ఇవన్నీ శాశ్వతం కాదు. నీ ఇంట్లో కూడబెట్టుకున్న వెండి బంగారము, నీవు సంపాదించిన కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు, బిల్డింగులు, భవనాలు, పొలాలు, స్థలాలు ఇవేం శాశ్వతం కాదు. ఏదో దినాన్న ఇవన్నీ అయిపోతాయి. ఫర్ ఆల్ దీస్ మెటీరియల్ థింగ్స్, ఈ భూలోక సంబంధమైన వాటన్నిటికీ ఒక ఎండ్ ఉన్నది. ఇది అయిపోతుంది అనే ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇంతవరకే, ఇక్కడి నుంచి అది ఇంకా ఉండవు. ఈ లోక జీవితాలు అన్నీ కూడా క్షణకాలం అయిపోతాయి. ఆశపడి పేరాశతో ఊరికే కోట్లు సంపాదించుకుంటారు. కానీ ఈ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, లేకపోతే ఆ సీవే వాళ్ళు, ఇంకెవరో రైడ్ చేసి
మొత్తం ఆస్తులన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వ పరంలో చేస్తారు. ఎవడు అవుతాయి అప్పుడు? టీవీలో చూస్తున్నాం రోజు మనం, ఎంతోమంది మీద రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్, సిబిఐ రైడ్స్ కదా, యాంటీ ఏసీబీ రైడ్స్, వీటన్నిటిలో మనం చేసే సంపాదించుకున్న అన్నీ కూడా అవినీతి సొమ్మంతాలు పట్టుకుపోతారు. అయిపోద్ది. ఏలియా జీవితంలో ఒక సన్నివేశం ఉంది. అదేంటంటే ఆయన మరణాన్ని తప్పించుకొని పోవాలని పారిపోతున్నాడు. దేవుడు ఆయనకు స్థలం నిర్ణయించాడు. కేరీతు వాగు, అక్కడికి వెళ్ళి ఉండవయ్యా అన్నాడు. ఆ నీళ్లు తాగు, నీకు రోజు నేను కాకుల చేత ఆహారం పంపిస్తా అన్నాడు. పొద్దున సాయంకాలం కాకులు వచ్చి ఆహారం చెల్తని, రొట్టె మాంసం. ఆ ఏటి నీళ్ళు తాగుతున్నాడు, కేరీతు వాగు నీళ్లు తాగుతున్నాడు. కానీ కొంతకాలం కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ కేరీతు వాగు ఎండిపోయింది. దెర్ ఇస్ నో వాటర్. ద స్ట్రీమ్ డ్రైడ్ అప్, అది ఎండిపోయింది. నౌ హీ హ్యాస్ టు లుక్ టు గాడ్. గాడ్ సెడ్, ఐ హ్యావ్ అనదర్ ప్రొవిజన్ ఫర్ యూ. నీ కొరకు ఇంకొక ఏర్పాటు నాకు పద అన్నాడు. తీసుకెళ్ళి సారిపోతే ఆయన ఊరిలో ఒక విధవరాలకు అప్పచెప్పాడు. ఏమండి, ఒక బీద విధవరాలు. ఒక్క దినపు బతిమే ఉంది ఇంట్లో. తొట్టిలో పిండి, కొద్ది బుడ్లో కొద్ది నూనె. ఆమె ఊరి బయట పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. ఆ రొట్టె తయారు చేసుకొని తాను, తన బిడ్డలు, తన కుమారుడు ఎవడో తినాలని మొత్తానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. ఏలియా నీ దేవుడు అక్కడ పంపించాడు. ఆ సారిపత్తి విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమెకు నీ గురించి నేను ఆజ్ఞాపించానని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. అమ్మా నాకు కొంచెం దాహం వేస్తుంది, ఒక గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టన్నాడు. అసలే వర్షాలు లేవు, నీటి ఎద్దడి, నీరు దొరకడం లేదు. ఈయన అడిగిందేమో అసాధ్యమైంది అడుగుతున్నాడు. నీరు అసలు దొరకడం లేదు. చూస్తుంటే దైవజనులాగా ఉన్నాడు. సరే అయ్యా నేను తెస్తాను లేని వెళ్ళి కొద్దిగా నీళ్లు తేవడానికి వెళ్ళబోతాను. అమ్మమ్మ ఆగన్నాడు. నాకు చిన్న రొట్టె అప్పం చేసి పట్టరా అన్నాడు. బాబు భలేవాడివి, నా తుట్టులో కొంచెమే పిండి ఉందయ్యా, నా బుడ్లో కొద్దిగానే నూనె ఉందయ్యా. నేను చనిపోకముందు, నేను నా బిడ్డ చనిపోకముందు ఆ రొట్టె తయారు చేసుకొని తిని చనిపోదానికి మాకు ఇంకా రేపటికి ఏం లేదు. వీ డోంట్ హ్యావ్ ఏ టుమారో. ఇక మేము వీ డోంట్ సీ టుమారో. రేపు ఇక మేము చూడలేము. ఎందుకంటే తినిన తర్వాత ఇక మా దగ్గర ఆహార వనరులు లేవు, చనిపోతా ఇక మేము తినలేక. కానీ దేవుడు చెప్తున్నాడమ్మా, నువ్వు వెళ్ళి మొదట ఒక చిన్న అప్పం చేసి నా దగ్గర పట్టరా. అప్పుడు నీకును నీ ఇంటి వారికని యెహోవా భూమి మీద వర్షం కురిపించే వరకు ఈ కరువు కాలం అంతా నీకు సమృద్ధి అయిన ఆహారం దేవుడు ఇస్తాడని చెప్పాడు. ఆమె నమ్మి విశ్వసించి విధేయతతో ప్రవక్త మాటలకు లోబడి వెళ్ళి ఒక చిన్న రొట్టె తయారు చేసుకొని వచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ 3.5 సంవత్సరాలు కెరీతు వాగు ఎండిపోయింది. కానీ ఇక్కడ ఒక మిరాక్యులస్ ఫుడ్, ఒక అద్భుతమైన దేవుని యొక్క ప్రొవిజన్, భోజనం ఆమె ఇంట్లో ఉంది. అదేంటంటే దేవుని వాక్యమునకు లోబడటం ద్వారా, దేవుని మాటకు విశ్వసించి లోబడటం ద్వారా ఇక్కడ ఒక గ్రేట్ ప్రొవిజన్. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఆ 3.5 సంవత్సరాలు ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమె ఇంటి వారు అందరూ ప్రవక్త కూడా కలిసి భోజనం చేశారు, తయారు చేసుకున్నారు కదా. ఏ గాడ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతములు చేసే దేవుడు.
provision comes from God if only we show faith and obedience. నమ్ము, విశ్వసించు, విధేయత చూపు, దేవుడు నీకు అన్ని చేస్తాడు. ఇక్కడ ఈ 3వ దినమున గలిలయలోని కానాలో వివాహం జరిగింది. పాపం పేదింటోళ్ళు ఏదో వివాహం కొరకు వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు తయారు చేసుకున్నారు. కానీ వాళ్ళు మరియ తల్లికి బంధువులు అవడం వల్ల కానాలో ఆ మరియ తల్లిని, యేసు ప్రభువుని, ఆయన శిష్యులను కూడా వారు పిలిచారు. మొన్న ఒక చోట మీటింగ్ జరుగుతూ అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఈ మీటింగ్ ఇవాళతో ఆఖరండి, రేపు ఉండదని. ఉంది, మీటింగులు ఉన్నాయి, కానీ రావద్దన్నారు. ఎందుకు రావద్దన్నారు? జనం ఎక్కువైపోయారండి, వేల మంది వచ్చేస్తున్నారండి, వాళ్ళందరికీ భోజనాలు పెట్టలేమండి, అందుకని మీటింగ్లు అయిపోయినాయి, ఇక రావద్దని చెప్పాము. కానీ దేవుని స్తోత్రం, కొద్ది చిన్న వివాహం, పల్లెటూరు వివాహానికి యేసు ప్రభువుని ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచారు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ వివాహానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఈ సమస్య ఉత్పన్నమైంది. ఏ సమస్య? ద్రాక్షరసము అయిపోయింది. ఈ లోకంలో ఇందాక నేను చెప్పాను, అన్నీ అయిపోతాయి. ప్రతిదానికి ఒక లిమిటెడ్ టైం ఉంది, లిమిటెడ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా. అది అయిన తర్వాత ఇంకా అవి ఉండవు, ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఈ లోకంలో ఏది కూడా చివరి వరకు మిగిలి ఉండేది ఏది లేదు. నథింగ్ విల్ కంటిన్యూ till the end of this world. Nothing will continue. There is a day you have to experience that this is the end of it. అయిపోతాయి. ఇక్కడేమో శాశ్వత కాలం ఉండవు, అవి అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ద్రాక్షరసం అయిపోయింది ఇక్కడ. ఆ పెండ్లి విందులో వారి యొక్క మర్యాద నిలిపేది, వారి గౌరవం నిలిపేది, ఆ ఇంటి వారి ఇతరుల అతిథులకు చేసే సత్కారం అది ద్రాక్షరసం ఇవ్వడం. కానీ ఇప్పుడు కొరత ఏర్పడింది ద్రాక్షరసానికి, అయిపోయింది, లేదు. ఆ సమయంలో యేసువారి తల్లి మరియ ఆ లోటును ఆమె గుర్తించింది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని సరిదిద్దగలవాడు ఎవరు అని చెప్పంటే, ఆ తల్లి మరియకు ఒక సంగతి తెలుసు, దేవుడు యేసుక్రీస్తునందు ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి, abundance of resources. ఎందుకంటే గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిసోర్సెస్. సమృద్ధిగా ఉంటాయి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. 1000 కొండల మీద పశువులు ఆయనవే, వెండి బంగారములు ఆయనవే. ఆయన సర్వశక్తివంతుడు, గొప్ప శ్రీమంతుడు దేవుడు. ఆయన ఈ లోకములోనికి వచ్చాడు, నరుడై, క్రీస్తు యేసు నామావతారుడై. ఆ సంగతి ఆమెకు తెలుసు. యేసు ఉన్న చోట ఏ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ విధమైనటువంటి అక్కర అక్కడికి రాదు. కాబట్టి ఈ పరిస్థితిని సరిదిద్దగలిగినటువంటి తన కుమారుడు ప్రభు, ఆయనలో ఉన్న సర్వ సమృద్ధి ఎరిగినదై క్రీస్తు ఉంటే కదా, జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. యేసు ఉన్న ఇంటిలో అన్నీ సమృద్ధిగా ఉంటాయి.
నేను కొత్తగా పాస్టర్ని అయినప్పుడు ఒక చోట వాక్యం చెప్పడానికి పిలిచారు, నన్ను వెళ్ళాను. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక ముసలావిడ విధురాలు ఆ పాస్టర్ గారు ఆవింటికి తీసుకెళ్ళి అయ్యగారికి భోజనం పెట్టమా అని చెప్పాడు. నేను అనుకున్నాను, ఈ విధవరాలు పాపం ఏ ఉండిందో చల్లి ఏం పెడితే తిందామని అనుకున్నాను. నాకు అనిపించింది ఇంత బీద స్థితిలో ఉంది, అక్కడ ఏమీ లేదు, కూర్చోలేక మంచం కూడా లేదు. ఓ చాప ఉంది, చిక్కిపోయిన చాప, ఆ చాప మీద కూర్చున్నాను నేను హాస్పిటల్ వేసి. అప్పుడే ఆవిడ గబగబా లోపలికి వెళ్ళి చక్కగా అన్నం వండి కోడి కూర చేసింది. ఎంత బాగా చేసిందో, చాలా బాగుంది. అది తీసుకుని ముందు పెట్టాయా, భోజనం చేయండి అంది. నేను ఆమె చూసానమ్మా, నువ్వు చూస్తే చాలా బీదరాలుగా ఉన్నావు, ఇంత ఖరీదైన కూర ఇది అంటే, అయ్యా నేను చాలా కాలం నుంచి ఒక సేవకునికి భోజనం పెట్టాలని సొమ్ము కూడా పెట్టుకున్నానయ్యా, అదంతా పెట్టి నేను ఈ కోడిని కొన్నాను, తయారు చేసి పెట్టి ఉంచానయ్యా. ఆ పాస్టర్ గారికి చెప్పాను, ఇవాళ వాక్యం చెప్పకొచ్చి అయ్యగారికి నేను భోజనం పెడతానండి. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు చాలా సంతోషమైంది. ఒక దీనురాలు, మరి ఆవిడకి పిల్లలు ఉన్నారో లేదో, భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కతే ఉంది, మరి పెద్ద ఆవిడ సంతోషంగా చక్కటి ఆహారం పెట్టింది నాకు. దేవునికి స్తోత్రం. యేసును నమ్మితే ఆ ఇంట్లో ఆమె అమ్మా ఏంటి నాకు పెట్టావంటే, అయ్యా గురువులు ఇంట్లో భోంచేస్తే అన్నీ గుబగుబలాడతాయి బాబు అని. గురువు ఇంట్లో భోంచేస్తే ఏముంటుంది, అన్నీ గుబగుబలాడుతాయి, పొంగుతాయి, సమృద్ధి ఉంటుంది అయ్యా ఇంట్లో. ఇక మాకేం లోటు ఉండదు, ఏం కొదువు ఉండదు. ఒక అభిషిక్తుడైన దేవుని సేవకుడు మా ఇంట్లో భోంచేయాలనే ఆశ. గురువులు ఇంట్లో భోంచేస్తే అన్నీ గుబగుబలాడతాయి. దేవుని స్తోత్రం. యేసు అక్కడ ఉంటే ఏ కొదువ, ఏ కొరత, ఏ లోటు రాదు అని యేసు తల్లికి తెలియను. క్రీస్తునందు విశ్వాసి, ఒక క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నమ్ముతున్నావా ఇది? నీవు క్రీస్తును నీ ఇంట్లోకి, నీ అంతరంగంలో కనుక తీసుకుంటే, నీ జీవితంలో క్రీస్తు ఉంటే, నీ హృదయంలో క్రీస్తు ఉంటే, క్రీస్తుతో ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన ప్రభావం నీ ఇంట్లో ఉంటే, ఇక నీ ఇంట్లో పరలోకం ఉన్నట్టే, సమృద్ధి జీవం ఉన్నట్టే, నిత్యజీవం ఉన్నట్టే, పరలోక రాజ్యం అంతా నీ ఇంట్లోనే ఉన్నట్టే. అన్ని కొదువులు, కొరతలు, అక్కరలు అన్నీ కూడా దూరంగా పారిపోతాయి. సమృద్ధి అన్నీ నిండుగా గుబగుబలాడుతూ ఉంటాయి. ఇంట్లో ప్రతీది కూడా అన్నీ కూడా ఫుల్గా ఉంటాయి, ఏ కొదువు ఉండదు, దేనికి లోటు ఉండదు. దేవుని నామముకి స్తోత్రం కలుగును కాక. 56 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను నేను. ఈరోజు వరకు నా ఇంట్లో దేనికి ఎవరిని నేను చేయి చాపను, ఎవరిని నాకు ఇది కొద్దువా, ఇది కొరత, ఇది లేదు అని ఎన్నడూ ఎవరిని అడగలేదు. నాకు ఏదైనా అవసరం ఉంటే నేను తలోంచి పైకెత్తి దేవుడిని అడుగుతాను, ప్రభా ఇది నాకు అవసరం, మీరు ఇస్తారని నాకు తెలుసు అన్నాను నేను. ఇస్తాడు దేవుడు, ఇచ్చాడు. 56 సంవత్సరాలు నా కొదువు లేకుండా, కొరత లేకుండా, తిండికి కానీ, బట్టకు కానీ, నాకు కావలసినవన్నీ, ఒక ఇల్లు కానీ, నా అవసరాలు అన్నీ ఆయన తీరుస్తున్నాడు. యెహోవా ఈరే, దేవుడు పర్వతం మీద ఆయన చూసుకుంటాడని. యేసు ఉన్న ఇంటిలో అన్నీ సమృద్ధిగా ఉంటాయి. మీ హృదయంలోకి యేసును ఆహ్వానించండి, మీ జీవితంలోకి ఆ యేసును ఆహ్వానించండి. రోజు ఉదయాన్ని, రోజు సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకోండి.
యేసును ఆహ్వానించండి. ఈ పెళ్లి ఇంటి వారు చేసిన మంచి పని ఏంటంటే యేసును ఆమె తల్లిని ఆయన శిష్యుల్ని వారు వివాహానికి ఆహ్వానించారు. ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హోమ్, యూ ల్యాక్ నథింగ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. జీసస్ ఈజ్ ద హోమ్. ఆయన యేసును ఆయన శిష్యులు నా వివాహం పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పాను. టెల్ జీసస్ వాట్ డూ యూ ల్యాక్. నీ కొద్దువేంటి, నీ కొరత ఏంటి, నీ అక్కరేంటి, నీ అవసరత ఏంటి? దేవునితో చెప్పయ్యా. మనుషులతో చెప్పుకుంటే నీకేంటి లాభం? ఇతరులతో చెప్పుకుంటే ఏం లాభం? కదా. ఒక ఆమె వచ్చింది, అవుతున్నా, అయ్యా ఇంట్లో అద్దె కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది అయ్యగారు, దయచేసి కొన్ని అప్పులు ఉన్నాయండి, కొంచెం సాయం చేయండి అయ్యా 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 అని రోజు పొద్దున్నే వచ్చి కూర్చుంటా ఉంటే అరుగు మీద పాస్టమ్ గారికి చూడలేక దాచుకున్న డబ్బుల్లోంచి ఒక 2000 ఇచ్చింది. అవి పట్టుకెళ్ళిపోయింది. మరెన్నడూ అవి మా గుమ్మం తొక్కలా, అవి మాకు ఇవ్వలేదు. పానెళ్ళే అనుకున్నాం అంతే. దేవుడు మాకు ఇచ్చాడు, మేము వాళ్ళకి ఇస్తున్నాం. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అట్లా బోర్డు వదిలేసాను, చాలా వదిలేసాం. యేసుతో చెప్పండి మీ కుదువేంటి, మీ అవసరత ఏంటి, మీ అక్కరేంటి, మీ లోటు ఏంటి, ఆయనతో చెప్పండి. టెల్ జీసస్, నీల్ డౌన్ అండ్ టెల్ జీసస్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్. కదా. ఆ దినం ఎడారిలో తిరుగులాడుతూ ఉంది ఈ షేరా యొక్క దాసి. దాహం దాహం దాహం, పిల్లోడు దాహంతో ఉన్నాడు, వాడు చనిపోతాడేమో అంటే ఆయన మూల పొద కింద పడేసింది. ఆమె దేవుని తట్టు చూసింది, కనులెత్తి చూసింది. దేవుడు ఆమె చెప్పాడు, ఏం చెప్పాడు? నీ దాహం తీరుస్తున్నందుకు ఇదిగో నీళ్లు, ఆ తీల్చే నీళ్లు ఒక పెద్ద ఊటగా ఊపికొచ్చింది. షారా యొక్క దాసి హాగరు, నువ్వు చూచుచున్న దేవుడవు అని పేరెట్టింది ఆయనకి. నీవు చూచుచున్న దేవుడవు. ఎస్, గాడ్ ఆల్వేస్ లుక్ టు అస్. You lift up your eyes unto the hills, unto God Almighty, and tell God your need, నీ అవసరత, నీ అక్కర ఆయన వైపు చూచి చెప్పు. హాగరు చూచింది. నీ కన్నులు, హాగరు దేవుని యొక్క కన్నులు చూచింది. ఆవిడ అంది, నీ కన్నులు నేను చూస్తున్నా, నువ్వు చూస్తున్న దేవుడు అని పేరెట్టింది. దేవుడు నేను చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ అవసరత ఏంటో, నీ అక్కరేంటో, నీ అవస్థ ఏంటో ఆయనతో చెప్పు, అంతే. యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నేను కాదమ్మా, తండ్రి ఉన్నాడు పైన, ఆయన చూస్తున్నాడు. నేను లోకంలో చేసే పనంతా ఆయన పని, నేను చేసేది నీ పని కాదు, తండ్రి అయిన దేవుని పని. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వెందుకున్నావు అనుకుంటున్నావు? ఆయన పని నిమిత్తం నిన్ను లోకంలోనికి పంపినాడు. God has sent you into this world because God has a need of you. God has some work to do and He wants to do it through you, by you, with you. నీ ద్వారా, నీతో, నీ వలన ఆ పని జరిగించాలని దేవుడు కోరుతున్నాడు. పిచ్చిమొహలారా ఊరిని పోగేసుకోవడం కాదు, ఆడిన దాన్ని ఈయన కొట్టి
ఈ యొక్క అవినీతి సొమ్ము అంతా పోగేసుకోవడం కాదు, ఆ బంగారం అంతా బంగారాలతో నింపుకోవడం కాదు, ఈ ఆస్తులు, ఈ పొలాలు, ఈ వందల కొద్ది ఎకరాలు నీకు చాలయ్యా ఒక 6 అడుగులు. దానికోసం ఎందుకు ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని ఆస్తులు? ఇదంతా అవినీతి. ఈ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం. ఎవడెవడు తిరుగుతున్నాడో కోర్టుల చుట్టూ మనకు తెలుసు. అవినీతి సొమ్ము కోసం పోగేసుకున్నారు. అవినీతి ఆరోపణలతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. దేవుని బిడ్డలారా, నీవు చేయవలసిన పని ఆయన పని, దేవుని పని. నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు బాలుడైన యేసు. 12వ సంవత్సరం దేవాలయంకి వెళ్ళి ఒక 2 దినాలు దేవాలయంలో ఉండిపోయినాడు. తల్లిదండ్రులు కనపడలేదు. నాయనా, మేము నీకోసం వెతుకుతున్నాం, మీరెందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అని చెప్పన్నాడు. మీరు దేవుని పని మీద ఉండాలయ్యా. యువర్ ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు డూ గాడ్స్ వర్క్. యు ఆర్ టు డూ గాడ్స్ వర్క్. గాడ్ వాంట్స్ టు డూ ఇట్ త్రూ యూ, బై యూ, విత్ యూ. నీ ద్వారా చేయించాలనుకుంటున్నాడు ఈ లోకములో దేవుని పని. యువర్ జాబ్, నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ, నీ వ్యవసాయం కానీ, నీ ఇతర కార్యక్రమాలు కానీ, అవన్నీ కూడా సెకండరీ, రెండవ స్థానం. కానీ మొదటి స్థానము దేవుంది, దేవుని పనిది. డూ ఇట్ గాడ్స్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యువర్ ప్రయారిటీ ఈజ్ టు డూ గాడ్స్ వర్క్. సెకండరీలీ యువర్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. అంచేత నా తల్లి యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? దేవుడిది. నీ పని చేయటం కాదు నీ వచ్చింది, దేవుని పని చేయటానికి వచ్చాను నేను ఇక్కడికి. కాకపోతే దేవుని పనికి కొన్ని సమయాలు ఉంటాయి. నా సమయం ఇంకను రాలేదు అనేను. గాడ్ హ్యాస్ సెట్ ఫర్ హిజ్ వర్క్, హీ హ్యాస్ సెట్ టైమింగ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. హీ వాంటెడ్ టు అకంప్లిష్ ఇట్ త్రూ యూ, బై యూ, విత్ యూ. నీ ద్వారా జరిగించాలనుకున్న పనులకి దేవుడు కొన్ని సమయాలు, కొన్ని కాలాలు ఆయన నియమించాడు. గాడ్స్ వర్క్ ఈజ్ టు డూ ఇన్ హిజ్ టైమ్, బై హిజ్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్ హిజ్ బై హిజ్ విల్. దేవుని చిత్త ప్రకారం, ఆయన సమయంలో, ఆయన ఆలోచనతో, ఆయన బలమైన ఆత్మతో దేవుని పని నీవు జరిగిస్తావు. యూ విల్ బీ సక్సెస్ఫుల్. నీవు విజయవంతమవుతావు. ఫర్ ఎవ్రీ వర్క్ దేర్ ఈస్ గాడ్ టైమ్. నా సమయం, దేవుని సమయం. ఇన్ హిస్ టైమ్ వీ హ్యావ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. నా సమయం ఇంకను రాలేదు అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనేను. హర్ వర్క్ ఈజ్ ఓన్లీ టు పాస్ ఆన్ ద నీడ్ టు క్రైస్ట్. అంతే. మన అక్కర్లేంటో, మన అవసరత ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవుని దగ్గరికి తీసుకెళ్ళడం వరకే మన పని. ఇక మిగతాది యు లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి వదిలేయండి. ఇన్ హిజ్ టైమ్, బై హిజ్ పవర్, ఇన్ హిజ్ స్ట్రెంగ్త్, గాడ్ విల్ బ్రింగ్ ద వర్క్ ఇన్ టు ఫ్రూయిషన్. అది ఫుల్ఫిల్మెంట్. అది నెరవేర్చడం అనేది ఆయన సమయంలో, ఆయన కాలంలో, ఆయన చిత్తం చొప్పున దేవుడు చేస్తాడు. యూ ట్రస్ట్ ఇట్. దాన్ని నువ్వు నమ్మాలి. మేరీ హ్యాస్ ట్రస్టెడ్ హిజ్ సన్. యేసును ఆమె నమ్మింది ఆయన చేస్తాడని. జస్ట్ షీ హ్యాస్ పాస్డ్ ఆన్ టు ద
ద నీడ్, ది నెసెసిటీ, అక్కడున్న ఆ యొక్క దురవస్థ, ఆ గందరగోళం, ఆ చిందరవందరగా ఉన్న అయ్యో 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 ఎట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది. ఈ కలవరపాటు అంతా వాళ్ళకి, ఈమెకి లేదు. ఎవరికి కలవరపాటు? ఆ ఇంటి వాళ్ళకి. ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఎట్లా. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, కొత్తగా పాస్టర్ అయినప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అయిపోయింది, భోజనాలు. అన్ఫార్చునేట్లీ అందరూ కూర్చున్నాం. వాళ్ళు భోజనం వడ్డిస్తూ ఉంటే ఆ ఫ్రైడ్ రైస్, ఆ బియ్యం ఉడకలేదు, బియ్యంగానే ఉన్నాయి. అవి ఏం చేయాలి? ముద్ద కలిపాం, నోట్లో పెట్టలేదు. ఆ పళ్ళాలు పట్టుకొని, ఆ బేసులు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఎవడు తింటలేదు. ఏంటి అంటే, ఏం తినమంటామండి, బియ్యంగానే ఉంది అన్నారు. అంతే, వాళ్ళు ఇస్త్రాకులు మడత వేసి లేచి వెళ్ళిపోయారు. మంచి కూర, మంచి పదార్థాలు తయారు చేశారు, కానీ బియ్యం ఉడకలేదు. ఇస్త్రాకులు మడిచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను. వాడు అడిగాడు, ఏంటి తినకుండా వచ్చేస్తున్నావు అన్నాడు. బియ్యం తినమా ఏంటి అన్న. ఆయన నా వైపు గుడ్లు నువ్వు చూశాడంతే. ఏం తింటావు, బియ్యం తింటావా, వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో దేవుడు తన కార్యం చేస్తున్నాడు. ఆయన చేస్తాడు అని మరియ తల్లి నమ్మింది. ఆ తల్లికి ఉన్న ఒకే ఒక మంచి అలవాటు ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, గర్భవతిగా ఉన్న మరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఎలిజబెత్ అంటుంది, నమ్మిన ఆమె ధన్యురాలు అన్నా. నమ్మిన ఆమె ధన్యురాలు. దేవుని మాట నమ్మటం అనేది మరియ జీవితంలో చాలా గొప్ప ఆత్మీయమైన అనుభవం. She has trusted Jesus, trusted the word of God. All that she can do is obey, believe and obey, believe and obey, believe and obey. నమ్ము, విశ్వసించు, విధేయతగా ఉండు. ఆవిడ చెప్పింది అది. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనేను. అది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు చెప్పే పని మనము ఆయన మాటను నమ్మాలి. ఆ మాటను విశ్వసించాలి, నమ్మాలి. దేవుడు చేస్తాడు అని నమ్మాలి కదా. మార్క్సు వార్త 11:25 అనుకుంటాను. మీరు అడుగువాడి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడి. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో, ఏం అడుగుతున్నామో దాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడని నమ్మాలి మనం. అప్పుడు ఆయన ఇస్తాడు. ఆయన మీతో చెప్పున్నది చేయడను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఆఫ్ దీస్ సర్వెంట్స్, పరిచారకులు చాలా పరిపూర్తిగా యేసువారి మాటకు వారు విధేయత చూపారు.
యేసువారు చెప్పింది ఏది అంటే బాణలు నీళ్లతో నింపండి. ఆ బాణలు ఎందుకు ఉంచబడి? ఇక్కడ ఉంది ఏంటంటే ఒక మతాచారం, శుద్ధీకరణ ఆచారం. కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి. సాయిబులు నమాజ్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటారు. అదే యూదులు కూడా చేస్తారు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అప్పుడు వాళ్ళు ప్రార్థనకి క్షమ చెప్పడానికి కూర్చుంటారు. కాబట్టి దాని కొరకు అక్కడ నీళ్లు ఉంచబడి. ఈ మతాచారాలు, శుద్ధీకరణాచారాలు ఇవి కాదయ్యా నీకు దీవెన ఇచ్చేవి. పేరుకు అవి శుద్ధీకరణ కొరకే, కానీ శుద్ధి చేసేది ఆ నీళ్లు కాదండి, ఆ ఆచారం కాదండి. శుద్ధి చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మన పాపలను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయును. యేసు రక్తము, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కడిగి వేస్తుంది, తుడిచి వేస్తుంది. శుద్ధీకరించేది యేసు రక్తం, శుద్ధీకరించేది దేవుని ఆత్మ. అంతేగాని ఒక మతాచారం కాదు. ఈ పుష్కరాలకి వాళ్ళకి వాటికి వెళ్ళి ఆ నదుల్లో ఊరిని మునుగుతారు జనం. శుద్ధీకరణ. ఆ పాపాలు శుద్ధి అవుతాయా? అవు. ఎందుకంటే శుద్ధీకరించేది ఒక మతాచారం కాదు, శుద్ధీకరించేది క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు. నజరేయుడని యేసు, పరలోకం నుండి ఈ లోకాన్ని దిగి వచ్చిన క్రీస్తు, యేసు క్రీస్తు. ఆయన చిందించిన రక్తమే, ఆయన రక్తమే మనల్ని శుద్ధీకరిస్తుంది, పవిత్రపరుస్తుంది. ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి, ప్రతి దోషం నుంచి మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తుంది. దేవునామకి స్తోత్రం కలుగునుగాక. అంచేత ఈ శుద్ధీకరణ అనేది, ఈ ఆచారం మనుషులను శుద్ధి చేయదయ్యా. కానీ అక్కడ ఉన్నటువంటి దైవ కుమారుడు, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన కల్వరిలో చేయబోయే త్యాగము, ఆయన బలిదానము, ఆయన చిందించే ఆ పవిత్రమైన నిష్కళంక గొర్రెపిల్ల వంటి రక్తం మనలను కడుగుద్ది, శుద్ధి చేస్తుంది. ఆ బాణల్లో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపి, టోటల్ ఒబీడియన్స్, కంప్లీట్ ఒబీడియన్స్. మన జీవితంలో దేవుని మాటకు పరిపూర్ణంగా లోబడడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే లోబడతామో ఒక దేవుని యొక్క హస్తము, అద్భుత కార్యం మన జీవితంలో దేవుడు చేస్తాడు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, నీళ్లుగానే ఉన్నాయి కానీ రుచి ద్రాక్షరసం రుచి. ఈ లోకంలో యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తే నీవి లోకంలోనే మనుషుడిగానే ఉంటావు, కానీ నీ అంతరంగ స్వభావం మారుద్ది, నీ ఆత్మీయ జీవితం మారుద్ది, నీ నైతిక జీవితం మారుతుంది. నీ లోపలికి యేసుక్రీస్తు ప్రభు ఒక నూతన సృష్టి ఆయన జరిగిస్తాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ విధమైన శిక్షా విధి ఉండదు. యేసుక్రీస్తు ప్రభు మనలను నూతన సృష్టిగా ఆయన మారుస్తాడు. క్రొత్త సృష్టి, నూతన సృష్టిగా ఆయన మనలను మారుస్తాడని
ఈ దేవుని వాక్యంలో మనం దాన్ని చూస్తున్నాం. న్యూ లైఫ్, న్యూ లైఫ్, క్రొత్త జీవితం. నీళ్ళే, మనుషులాగానే ఉన్నాం, కానీ మారింది ఏంటంటే మన ఆత్మీయ జీవితం, మన స్వభావం, మన అనుదిన జీవితం, మన యొక్క నైతిక బ్రతుకు. ఇంతకుముందు పాపం చేసేవాళ్ళం, ఇప్పుడు చేయం. పాపాన్ని ఎదిరిస్తాం, సైతాన్ని ఎదిరిస్తాం. ఇంతకు మునుపులాగా మన మాటలు ఉండవు. మన నోట్లో నుంచి జీవధారలు ఉబుకుతాయి. నూతన జీవముతో కూడిన మాటలు మన నోట్లోనికి బయటకు వస్తాయి. మన కళ్ళు పాపం చూడవు, దేవుని యొక్క దర్శనం చూస్తాయి. మన చెవులు దేవుని యొక్క స్వరం వింటుంది. మన కాళ్ళు దేవుని సన్నిధికి, ఆలయానికి నడిపిస్తుంది. మన దేవుని కొరకు సత్క్రియలు, మంచి క్రియలు చేయడానికి మన చేతులను ఉపయోగించుకుంటాం. దేర్ ఈజ్ ఎ టోటల్ చేంజ్ ఇన్ అవర్ టోటల్ పర్సనాలిటీ. మన వ్యక్తిత్వంలో ఒక క్రొత్తదనం వచ్చింది. అదే యెషయా భక్తుడు ఆయన ఏం చెప్తాడంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 65:8. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషం బట్టి, అనగా పర్వతం మీద ఈ ప్రజలు వేసిన నీతిని బట్టి, కొండల మీద నన్ను దూషణ దాన్ని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారి ప్రతీకారం కూల్చివేయబడును. యెహోవా సెలవిస్తున్నాడు. 8వ వచనం. ద్రాక్ష గెలలలో క్రొత్త రసము కనబడినట్లు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా. మన జీవితంలోకి కొత్త ద్రాక్ష గెలలు, ద్రాక్ష పండ్లు మరి ఫలించడం మొదలుపెట్టినాయి కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మనం క్రీస్తు అంటుకట్టబడినప్పుడు, క్రీస్తు మనలో, ఆయన వాక్యం మనలో వచ్చినప్పుడు మనము క్రొత్త ద్రాక్షావల్లికి అంటుకట్టబడి, క్రొత్త ద్రాక్షావల్లి, క్రొత్త గెలలు, నూతన జీవంతో మనము సమృద్ధి అయిన ద్రాక్ష గెలలుగా ఫలిస్తాం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ద్రాక్ష గెలలలో క్రొత్త ద్రాక్షారసం వచ్చింది కదా. We have become, when we are grafted into Christ, into the Jiva ద్రాక్షావల్లి, ద లివింగ్ వైన్, దానికి కట్టుబడినప్పుడు ఆ ద్రాక్ష గెలలు మనం ఫలిస్తాం. అది బహుగా ఫలించినప్పుడు ద్రాక్ష గెలలలో క్రొత్త ద్రాక్షారసము కనబడు. న్యూ లైఫ్, న్యూ లైఫ్ విల్ బిగిన్ టు లివ్ ఇన్ అస్. దేర్ ఇస్ ఎ టోటల్ చేంజ్ ఆఫ్ అవర్ నేచర్. మన స్వభావం మారుద్ది, మన యొక్క అంతరంగం మారుద్ది, మన మనస్సు మారుద్ది, మన ఆలోచనలు మారుతాయి, మన క్రియలు మారుతాయి, మన నడక మారుద్ది, మన క్యారెక్టర్ మారుద్ది. మన యొక్క జీవితంలో ఒక నూతనమైన ద్రాక్షారసం వచ్చింది. శ్రేష్టమైన ద్రాక్ష గెలలు మనము ఫలిస్తాం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసము. ఈ ద్రాక్ష గెలలు ఆత్మఫలం, క్రొత్త రసము, ఒక దీవెనకరమైన రసం కదా. ఆ మాటలు మన జీవితంలోకి వస్తాయి. మనము క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఒక గొప్ప మార్పు కదా. ఆయన మన లోపలికి వచ్చినప్పుడు కనుక ద్రాక్షారసమైన
ఆ నీళ్లు రుచి చూసినప్పుడు, నీళ్లు మన మానవ జీవితం లాగా మనుషులాగానే ఉంటాం, కానీ మన ఇన్సైడ్ క్యారెక్టర్లో చాలా చేంజ్ వచ్చేసింది. మన మాటల్లో, మన ప్రవర్తన, మన మాదిరి, మన పలుకులు, మన జీవితం, మన క్రియలు అన్నిట్లో టోటల్ చేంజ్. We are a new creation, a new person already. Jesus Christ is living in me. నేను కాను క్రీస్తే అంటాడు పరిశుద్ధుడైన పౌలు గలతీ 2:20. ఇకను జీవించినది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రైస్ట్ లైఫ్ ఇన్ మీ. క్రీస్తు వారి జీవితం నా లోపల. కాబట్టి ఇక నేను క్రొత్త వాణ్ణి అయినాను. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. కదా, కనుక ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు కనపడడానికి నీళ్ళే, కానీ రుచి మాత్రం నీళ్ళది కాదు, ద్రాక్షారసాంది, క్రొత్త ద్రాక్షారసాంది. దెర్ ఇస్ ఎ టోటల్ చేంజ్ ఇన్ అవర్ పర్సనాలిటీ. చాలా మార్పు వచ్చేసిందండి. కాబట్టి ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. చీప్ క్వాలిటీ పోస్తారు. మనుషులు తాగి మత్తెక్కి ఊగుతూ ఉంటే ఇంకా కావాలి వైన్, ఇంకా కావాలి వైన్ అని అడుగుతూ ఉంటే చీప్ క్వాలిటీ వైన్ ఏదో తోసి పారేస్తారు, పోసేస్తారు. కానీ నీవు అట్లా కాదు. నీవైతే ఇదివరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. కాబట్టి గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను, హల్లెలూయా, దేవుడు తన మహిమను బయలుపరిచాడు. జీసస్ వాంట్ టు గివ్ గ్లోరీ త్రూ యువర్ లైఫ్. యువర్ గ్లోరీ, యువర్ లైఫ్ బికమ్ ఏ గ్లోరియస్ లైఫ్. మహిమగల జీవితంగా దేవుడు మారుస్తాడు. ఇందుకు మునుపు తాగింది మంచి ద్రాక్షారసం బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా శ్రేష్టమైన క్రొత్త ద్రాక్షారసము, న్యూ వైన్ నీ జీవితంలో, మార్పు పొందిన నీ జీవితంలో, మారు మనసు పొంది రక్షణ పొంది ఆ క్రీస్తు నీలోకి జీవిస్తూ ఉంటే నీ జీవితంలోనికి కొత్త జీవం వచ్చింది, సమృద్ధి జీవం వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఇంత మునుపులాగా నీవు పాపిగా జీవించవు, నీవు ఒక నీతివంతుడుగా జీవిస్తావు, ఒక పవిత్రమైన వ్యక్తిగా జీవిస్తాం, క్రీస్తు బిడ్డగా జీవిస్తాం, క్రైస్తవుడుగా జీవిస్తాం, క్రీస్తునందలి విశ్వాసిగా జీవిస్తావు. నీ మాటలు, నీ పలుకులు, నీ ప్రవర్తన. నేను కొత్తగా రక్షించబడినప్పుడు మా పాస్టర్ల మీటింగ్ దానికి వెళ్ళాను. సాయంకాలం స్నానం చేస్తున్నాను బాత్రూంలో. ఇంకా వరుసగా ఉన్నాయి ఒక 5-6 బాత్రూంలు. ఇంకా కొంతమంది పాస్టర్లు స్నానం చేస్తున్నారు. నేను స్నానం చేస్తా, మంచి పాటలు పాడుతూ స్నానం చేస్తున్నాను. ఒకతను అన్నాడు, అయ్యారు ఏంటి చాలా హుషారుగా ఉన్నారు, చాలా పాటలు పాడుతున్నారు, అయ్యారు ఏమైంది, మీలో చాలా మార్పు వచ్చింది అయ్యగారు, ఇంత మునుపులాగా లేరు మీరు, ఇప్పుడు చాలా బాగున్నారు, మీరు మాట్లాడుతుంటే విశ్వాసంగా మాట్లాడుతున్నారు, భక్తిగా మాట్లాడుతున్నారు, మోకాళ్ళు ఉంటే ఆ మోకాళ్ళ మీద నిలబడి మీరు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం బోధిస్తూ ఉంటే ఎంత చక్కగానో బోధిస్తున్నారు, మీలో చాలా మార్పు వచ్చింది అయ్యగారు, మీ పాటలు ఎంత మంచి పాటలు పాడుతున్నారు మీరు, ఈ స్వరంలో మార్పు వచ్చింది అయ్యా అన్నాను. నేను మారుమనసు పొందానయ్యా, నేను రక్షించబడ్డాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడయ్యా అన్నాను నేను. వాళ్ళందరూ స్నానంలో ముగిసి బయటకు వచ్చి, కంగ్రాట్స్ బ్రదర్, చాలా ఆత్మీయంగా చాలా నీవు మార్చబడ్డావు, కొత్త జీవితం వచ్చింది నీలోకి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఊరినే ఏదో గుడికి వెళ్ళి రావడం కాదు,
వాక్యం విని రావడం కాదు, ఆరాధనలో పాటల్లో హుషారుగా ఉండటం కాదు, చందాలు వేయటం కాదు, దేవుని సేవలో పాల్గొనడం కాదు. మార్పు రావాలి నీలో. అది ఎవరు చూడాలి? నీ ఇరుగు పొరుగు వాళ్ళు చూడాలి. నిన్న ఒక ఆమె వచ్చింది, ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను, విశ్వాసి, క్రైస్తవుని. ఏమండి, చర్చి ఉంది అక్కడ, పెంతెకోస్తు సంఘం. అక్కడికి సాయంకాలం అయితే కానీ అందరు రారు. కొడుకు బర్త్డే. ఆమె ఏం చేసింది, తనకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఆయన పట్టుకొని వచ్చింది. అయ్యా, ఈ పుట్టినరోజుకి వచ్చి చేతులు పెట్టి ప్రార్థన దీవించరా. ఎందుకని అంటున్నారు? ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయనతో ప్రార్థన చేయించుకుంటే నా బిడ్డకు దీవెన కలుగుద్ది. క్రొత్త ద్రాక్షారసం ఆయనలో ఉంది, శ్రేష్టమైన ద్రాక్షారసం ఆయనలో ఉంది. ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నా బిడ్డకు దీవెన కలుగుద్ది. విశ్వాసులుగా కాదు, దీవెనకరమైన విశ్వాసులుగా ఈ లోకం మధ్య మనం జీవించాలి. క్రీస్తు ప్రస్ఫుటంగా మన మాటలు, పలుకు, ప్రవర్తన, మాదిరి, మన నడత, మన యొక్క మన జీవితంలో క్రీస్తు వెలుగు కనపడాలి. క్రీస్తు యొక్క ఉప్పు సారం మనలో కనపడాలి కదా. రుచి చూచి ఎరిగి తిని, దేవుని ప్రేమ రుచి చూసి ఎరిగిన వాళ్ళు మనలను, మన మాటలు రుచి చూస్తారు, మన చేష్టలు, మన క్రియలు, మన ప్రవర్తన రుచి చూస్తారు. ఈయనలో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని మహిమ ఉంది. ఆయన దేవుని బిడ్డ ప్రార్థిస్తే మాకు దీవెన అని వస్తారు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని సమాధానముతో మొట్టమొదట మనము దైవోగ్రత నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. సిలువలో మన కొరకు చనిపోయినాడు, మన పాపముల కొరకు రక్తము చెందించాడు. దేవునికి మనకు మధ్య ఉన్న విరోధమును ఆయన కొట్టివేశాడు సిలువలో. ఆ ద్వేషమును ఆయన సంహరించి దేవుని తండ్రి అయిన దేవునితో మనలను సమాధానపరిచాడు. We are reconciled with God the Father through Jesus Christ, through cross, through the blood of Christ, through the death of Christ. ఆయన మన జీవితంలోకి వస్తే మన జీవితం కూడా నీరు ద్రాక్షారసం. నీరే, కానీ రుచి ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం. మన జీవితంలో దేవుడు అటువంటి నూతన సృష్టిగా మనల్ని మార్చాలి. నూతన ద్రాక్షరసము మన జీవితంలో, అది దేవుని వాక్యం ఉంటుంది. గానుగలలో నుంచి యోవేలు ప్రవక్త చెప్తాడు, నీ గానుగలో నుండి నూతన ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసము అది ఏరులై పారద్ది అన్నాడు. మన జీవితం, మన మాటలు, మన పలుకు, మన ప్రవర్తన, మన మాదిరి, మన చేష్టలు, క్రియలు గానుగలలో నుండి పొంగి పొరలే క్రొత్త ద్రాక్షారసముగా ఉండాలి. ప్రభు ఆ కృప మన అందరికీ దయచేయును గాక. ఓ దేవా, మా పరమ తండ్రి, ఇదను మీరిచ్చిన నీ శ్రేష్టమైన వాక్యము కొరకై స్తోత్రం. నీరు ద్రాక్షారసం మార్చారు. నీరే ఉంది, ద్రాక్షారసమైన ఆ నీరు రుచి చూచాలి. ఆ రుచి ద్రాక్షారసాన్ని. మేము మామూలు మనుషులమే, కానీ మాలో ఉన్న క్రీస్తు సర్వశ్రేష్ఠుడు. ఆయన మాలో, మా మాటల్లో, మా ప్రవర్తన, మా చూపులు, మా క్రియలు, మా నడత, మన యొక్క జీవితంలో ప్రతి అంశం, ప్రతి కదలికలో యేసు వారికి కనపడాలి. అటువంటి జీవితం, శ్రేష్టమైన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నూతన జీవంతో మమ్మల్ని నింపుము ప్రభువా. సమృద్ధి జీవంతో నింపుము ప్రభువా. క్రొత్త తైలముతో మమ్మల్ని తల అంటూ ప్రభువా, నూతన ద్రాక్షారసము మాలో నుండి పొంగి పొరలేటట్టు చేయి ప్రభువా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఏక దేవుని దీవెన, దైవాశీస్సులు
మన అందరికీ తోడైండును గాక. ఆమె దేవునామకి స్తోత్రం.